అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అనే స్కీమ్కి సంబంధించి లేటెస్ట్ కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగాయి. అసలు ఆ అప్డేట్ ఏంటి, అసలు తల్లికి వందనానికి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా మార్చడం జరిగింది. ఈ తల్లికి వందనం లబ్ధి పొందాలంటే, ఈ స్కీమ్కి సంబంధించి డబ్బులు లబ్ధి పొందాలంటే 6 స్టెప్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. అసలు ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ ఏంటి, ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ లో ఉండే ప్రశ్నలు ఏంటి, ఎలిజిబుల్ ఏంటి, ఇన్ఎలిజిబుల్ ఏంటి, ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ మనం ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతాం. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. మర్చిపోకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, జూన్ 12న స్కూళ్ళు రీఓపెనింగ్ అయితే చేయడం జరుగుతుంది కదా. అదే రోజున తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి అమౌంట్ కూడా ఎవరైతే తల్లులు ఉంటారో వారి యొక్క ఖాతాలలో డబ్బులను జమ చేయడం జరుగుతుందని గతంలో ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు జూన్ 12న తల్లికి వందనం రిలీజ్ డేట్ అయితే మార్చడం జరిగింది. జూన్ 19వ తేదీన అమౌంట్ ను రిలీజ్ చేయడం జరుగుతుందని ఇటీవల ఒక అప్డేట్లు అయితే రావడం జరిగింది. అదే రోజున గతంలో అయితే జూన్ 12వ తేదీన రిలీజ్ చేసిన రోజులోనే అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది గత ఏడాది. ఈ సంవత్సరం వచ్చేసి 12వ తేదీన రిలీజ్ చేసే తల్లికి వందనం అమౌంట్ వచ్చేసి జూన్ 19న రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ అప్డేట్ అండి. అలాగే 6 స్టెప్ వెరిఫికేషన్, ఖచ్చితంగా ఈ తల్లికి వందనం లబ్ధి పొందాలంటే 6 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. అసలు ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ లో మొదటిది వచ్చేసి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనమాట. ఖచ్చితంగా విద్యార్థి తల్లి ఒకటే కుటుంబ వివరాల్లో సరిగ్గా ఉన్నారా లేదా, మ్యాప్ అయి ఉన్నారా లేదా, హౌస్ హోల్డింగ్ లో ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా మ్యాప్ అయి ఉండాలి. వేరే వేరే రేషన్ కార్డులో ఉన్నా కూడా ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఒకటే దాంట్లో ఉండాలి అనమాట. అలాగే రెండవది వచ్చేసి స్టూడెంట్ అటెండెన్స్ వెరిఫికేషన్ అనమాట. ఎవరైతే విద్యార్థి ఉంటారో ఖచ్చితంగా ఆ విద్యార్థి యొక్క అటెండెన్స్ 75 నుంచి 75 పైబడి అటెండెన్స్ హాజరు ఉండాలన్నమాట. ఎందుకంటే విద్యార్థి యొక్క హాజరు నిబంధనల ప్రకారం ఈ తల్లికి వందనం అనే స్కీమ్ ను కూడా విడుదల చేయడం జరుగుతుంది. అలాగే మూడోది వచ్చేసి మదర్ ఈకేవైసీ. ఖచ్చితంగా తల్లి యొక్క ఆధార్ కార్డుకు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు అనేది యాక్టివ్ లో ఉండాలి. ఖచ్చితంగా ఇలా ఉంటేనే మీకు తల్లికి వందనం లబ్ధి పొందే అవకాశం ఉంది. అలాగే నాలుగోది వచ్చేసి యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ అనమాట. ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ తల్లి యొక్క ఖచ్చితంగా బ్యాంకు ఖాతా అనేది యాక్టివ్ లో ఉండాలి. పోస్ట్ ఆఫీస్ అని బ్యాంక్ అకౌంట్ కాకుండా ఏ బ్యాంక్ అకౌంట్ మీకు ఉన్నా సరే ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా యాక్టివ్ లో ఉండాలి అనమాట. ఐదోది వచ్చేసి ఎన్పిసిఐ లింక్ అనమాట. ఇది ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ఐదో పాయింట్ వచ్చేసి ఎవరైతే అర్హత ఉండి కలిగి ఉంటారో ఆ వ్యక్తి యొక్క ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలన్నమాట. అలాగే మ్యాపింగ్ పూర్తయి ఉండాలి. అలాగే ఆధార్ సీడింగ్, ఎన్పిసిఐ లింక్, మ్యాప్ పూర్తయి ఉండాలన్నమాట. ఈ విధంగా పూర్తయి ఉంటేనే మీకు ఈ తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి డబ్బులు ఖచ్చితంగా పడతాయి. ఆరోది వచ్చేసి ఎలిజిబిలిటీ వ్యాలిడేషన్ అనమాట. రైస్ కార్డ్, ఆదాయం, భూమి, విద్యుత్ వినియోగం వంటి అర్హతలను పరిశీలించడం జరుగుతుంది. అంటే మీకు 300 యూనిట్ల కరెంటు విద్యుత్ యూనిట్ దాటినా కూడా ఈ తల్లికి వందనం అనేది రాదండి. అలాగే మీలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటే కూడా రాదనమాట. ఇది 6 స్టెప్ వెరిఫికేషన్ కంపల్సరీ. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ మీరు అర్హుల అనర్హుల మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ పేరు ఏ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మీరు కనుక్కోవాలన్నమాట. ఈ విధంగా కనుక్కుంటే మీకు తల్లికి వందనం మీ పేరు ఏ లిస్ట్ లో ఉండేది తెలుసుకొని మీరు గ్రీవెన్స్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి మరో అప్డేట్ ఏంటి అంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం అంటే మొదటి సంవత్సరం పూర్తయి ఎస్సీ విద్యార్థికి ఖచ్చితంగా
బ్యాంకు ఖాతా తప్పనిసరి అన్నమాట. వీరికి వచ్చేసి ఎస్సీ విద్యార్థులకు మొదటి సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు తల్లి యొక్క ఖాతాలో పడవండి, ఖచ్చితంగా విద్యార్థి యొక్క అకౌంట్లో పడతాయన్నమాట. అసలు ఈ విద్యార్థికి ఖచ్చితంగా వ్యక్తిగత అకౌంట్ అయితే ఉండాలన్నమాట. అంటే ఈ ఎస్సీ విద్యార్థికి కూడా తల్లికి వందనం లబ్ధి పొందాలంటే ఇది సపరేట్ అప్డేట్, సపరేట్ కేటగిరీ. ఈ కేటగిరీలో వచ్చేసి 5 రకాల వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ లో మీరు పూర్తయి ఉన్నట్లయితే ఎస్సీ విద్యార్థులు మీ యొక్క కంపల్సరీ ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి విద్యార్థి పేరు, వ్యక్తిగత పేరు బ్యాంక్ ఖాతాతో ప్రారంభించాయి ఉండాలి. అంటే మొదటిది ఏంటి అంటే ఖచ్చితంగా ఎస్సీ విద్యార్థి ఎవరైతే ఉంటారో వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ప్రారంభించాలి అన్నమాట. అలాగే రెండోది వచ్చేసి సాధ్యమైనంత వరకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ప్రారంభించింది సూచించడం జరుగుతుంది. అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే మంచిదని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలాగే మూడోది వచ్చేసి ఆధార్ సీడింగ్ పూర్తయి ఉండాలి. ఎవరైతే విద్యార్థి ఉంటారో ఆ విద్యార్థికి ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. అలాగే నాలుగోది వచ్చేసి ఎన్పిసిఐ లింక్ పూర్తయి ఉండాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీ యొక్క ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తయి ఉండాలి. ఈ ఎన్పిసిఐ లింక్ ద్వారానే మీకు స్టేటస్ యాక్టివ్ లో ఉందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఏ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ లో మాత్రమే ఎన్పిసిఐ లింక్ అయితే లింక్ చేయడం జరుగుతుంది. ఐదోది వచ్చేసి బ్యాంక్ ఖాతాకు మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. మీరు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్కి మీకు ఖచ్చితంగా మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఈ విధంగా లింక్ అయి ఉంటేనే మీకు ఎస్సీ విద్యార్థులకు ఈ తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లో ఏ ఒక్క పాయింట్ మీకు ఖచ్చితంగా ఇనెలిజిబుల్ గా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ తల్లికి వందనం అనే స్కీమ్ కి డబ్బులు అనేది ఇనెలిజిబుల్ గా పరిగణించడం జరుగుతుంది. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ మొదటిది, స్టూడెంట్స్ అటెండెన్స్ రెండవది, మూడవది వచ్చేసి మదర్ కి ఈకేవైసీ ఖచ్చితంగా చేయించాలి. అలాగే నాలుగవది వచ్చేసి యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఎవరైతే తల్లి ఉందో ఆ తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో ఉండేది ఇవ్వాలి. ఐదవది వచ్చేసి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించాలన్నమాట. ఆరవది వచ్చేసి ఎలిజిబిలిటీ వాలిడేషన్ అన్నమాట. ఈ 6 పాయింట్లు ఖచ్చితంగా మీరు అర్హులని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు స్టేటస్ యాక్టివ్ లో ఉందా, డియాక్టివ్ లో ఉందా, మీ పేరు అర్హుల లిస్ట్ లో ఉందా, అనర్హుల లిస్ట్ లో ఉందా అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ కంప్యూటర్ డిజిటల్ ఆపరేటర్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి మీరు అడగండి. సార్ మా పేరు ఏ లిస్ట్ లో ఉంది, తల్లి వందనం స్కీమ్ కి లబ్ధి పొందాలంటే మాకు అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, మా పేరు ఎందులో ఉంది, మాకు ఏ అర్హత కింద మాకు డబ్బులు రాలేదు, గతంలో రాలేదు, ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. మీ ప్రాబ్లం, మీ సమస్య ఏదైతే మీకు ముందు సమస్య ఆ సమస్యను మీరు అక్కడ చెప్పడం జరుగుతుంది. అక్కడ చెప్పి మీ యొక్క స్కీమ్ కి అర్హులుగా వినియోగించుకోండి. ఎందుకంటే గత సంవత్సరంలో ఇదే తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి 5 నుంచి 10 లక్షల మంది తల్లుల్లో ఈ యొక్క ఖాతాలో డబ్బులు పడలేదన్నమాట. అంటే 5 నుంచి 10 లక్షల తల్లుల యొక్క ఖాతాలో డబ్బులు పడక, అంటే ఎందుకు పడలేదంటే ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల, బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల. అంటే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లో ఖచ్చితంగా మీరు ఏదో ఒక సమస్యతో ఉన్నా కూడా ఈ డబ్బులు అనేది రావన్నమాట. ఖచ్చితంగా మీరు ఈ డబ్బులు పడక ముందుగా మీకు ఏదైనా ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లో ప్రాబ్లం ఉందా లేదా అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు లబ్ధి పొందాలి అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ మీరు అర్హులుగా ఉంటేనే మీరు ఈ డబ్బులు లబ్ధి పొందవచ్చు. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లో పూర్తయిన వారికి మాత్రమే, అంటే వీరికి మాత్రమే ఈ తల్లికి వందనం అనేది అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. పదే ఎందుకు చెప్పడం జరుగుతుందంటే గతంలో కూడా 5 నుంచి 10 లక్షల యొక్క తల్లుల యొక్క అకౌంట్ లో డబ్బులు పడలేదన్నమాట. ఎందుకంటే ఇవి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి ప్రాబ్లమ్స్ ఉంటే మీకు డబ్బులు ఏ విధంగా పడతాయి? గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందాలంటే ప్రతి రైట్స్ అనేది మీకు ఎలిజిబుల్ గా ఉండాలి. అంటే అన్ని కోణాల ద్వారా, అంటే అన్ని తరాలుగా మీరు ఎలిజిబుల్ అయి ఉండాలి. ఆ విధంగా ఎలిజిబుల్ అయితేనే ఈ డబ్బులు అనేది మీకు
జమ చేయడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి జూన్ 12న రిలీజ్ చేస్తామన్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అమౌంట్ 12 కాదండి 19కి అయితే మార్చడం జరుగుతుందని ఇటీవల ఒక అప్డేట్లు అయితే రావడం జరిగింది. ఇది పర్టికులర్ గా 19 అని చెప్పలేము, మళ్ళీ పెంచవచ్చు తగ్గొచ్చు. ఖచ్చితంగా ఎవరైతే 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఏవైనా తక్కువ ఉన్న, ఏజ్ తక్కువ ఉన్న, రోజులు తక్కువ ఉన్న, నెలలు తక్కువ ఉన్న మీరు ఈ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అయ్యి మీ యొక్క స్కీమ్స్ కి అప్లై చేసుకుని అర్హులుగా పరిగణించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అర్హులుగా గుర్తించడం జరుగుతుంది అన్నమాట. ఓకే అండి, ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి వెళ్తుంది అనమాట. మీరు మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.